పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు వడ్డేశ్వరం రాధారంగనగర్లో టీడీపీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, గ్రామ ఈపూరి బాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు వడ్డేశ్వరం గ్రామం నుండి ఆటో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాధారంగనగర్లో గ్రామ టీడీపీ అధ్యక్షులు ఈపూరి బాబు అధ్యక్షన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు నూతన వస్త్రాలు, పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు గ్రామ శానిటేషన్ సిబ్బందికి కూడా నూతన వస్త్రాలు అందజేశారు. అలాగే 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాల్యాద్రి, మంగళగిరి నియోజకవర్గ అబ్జర్వర్ ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, కొమ్మారెడ్డి కిరణ్, కొల్లి శేషు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కృష్ణవందన, షేక్ నాగూర్బలి, చావలి సురేష్, కామినేని సాంబశివరావు, బావినేని రూపుకుమార్, కత్తిక శ్రీరాములు, తంబి బాబు, షేక్ మస్తాన్, జోరుగా దాసు, పాకనాటి మధు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువగలం ప్రతిపక్షంలో ప్రజలు పూరించిన శంఖారావం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు. ఆయన జన్మదినం సందర్భంగా మహనీయుడు, తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఆవిష్కరించడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ బాబు గారు. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని అహోరాత్రులు శ్రమిస్తున్న యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మా అందరి ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఆయన ప్రజలతో పాలు పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జరుపుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణకు ఏర్పాట్లు చేసినటువంటి రంగనగర్ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు వల్లనే ఈ రంగనగర్కి భవిష్యత్తులో మీ అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ ఈరోజు రాజధానికి నేరుగా ఇక్కడి నుంచే మనకి ఒక యాక్సెస్ వచ్చి ఇది రాబోయే కాలంలో పెద్ద ఆస్తిగా అయ్యేదానికి లోకేష్ బాబు వల్లనే సాధ్యం అవుతూ ఉంది. లోకేష్ బాబు గారిని ఎన్నుకున్న మీ అందరూ కూడా అదృష్టవంతులు. భవిష్యత్తులో మీ అందరూ మీ ఆస్తులకు మీకు హక్కులు రావడంతో పాటు దీనికి పెద్ద వైభవం కూడా వస్తుందని నారా లోకేష్ బాబు గారు మరెన్నెన్నో జన్మదినాలు మనందరం జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి. అందరికీ ధన్యవాదాలు. ఆర్గనైజర్స్ ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాలువ శ్రీనివాసులు గారికి, రాయదుర్గం ఎమ్మెల్యే చీఫ్ విప్ కూడా మన స్టేట్ పార్టీ ఆఫీస్ మాలాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ విగ్రహానికి ఆవిష్కరణకి మాకు ఈ నాయకులు రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. లోకేష్ గారు అందుబాటులో లేకపోవటం, సార్ను పంపించడం 2 రోజుల్లో జరిగిపోయినాయి మొత్తం. అదేగాక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. లోకేష్ బాబు గారికి ఎలక్షన్లో ఎలా కష్టపడ్డారో ఈరోజు కూడా అంతమంది అంత ఇదిగా వచ్చారు ఈ కార్యక్రమానికి. మహిళలు పెద్ద ఎత్తున ఇంతమంది రావడం కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు చూస్తున్నాను. స్వచ్ఛందంగా వాళ్ళకి చేస్తున్న లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు. ఉచిత బస్సు బాగా పనిచేసింది సార్. మనకి ఉచిత బస్సు సార్ వలన చాలామంది మహిళలు కూడా, ఇది గ్రామీణ ప్రాంతం, దీనికి ఆటోలు లేకుండా బస్సు కనెక్టివిటీ లేకపోయినా కానీ ఈ రాధారంగనగర్ వరకు బస్సు కనెక్టివిటీ ఉంది. వీళ్ళకి చాలా ఉపయోగం ఉంది. ప్రతి ఇంటికి 2000 రూపాయలు సేవ్ అవుతున్నట్టే.
అట్లాగే గ్యాస్ కానీ ఇది కానీ మనకి లోకేష్ బాబు గారు ప్రతి కార్యక్రమానికి ప్రతి ఇది 24 గంటల్లో సాల్వ్ అయ్యేటట్టుగా ఈ గ్రామం నుంచి మనం చూసుకుంటూ ఉన్నాము. ఇలా ఆయన పుట్టినరోజు నాడు ఈ ఎన్టీ రామారావు గారి బొమ్మను కూడా మనం ఆవిష్కరించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అన్నదాన మన అనాథ పిల్లలకి బట్టల బహుకరణ కూడా ఉంది సారాల చేతుల మీదుగా. డయాస్ దగ్గరికి అందరం వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చూసినట్టయితే రాష్ట్రంలో చెదరలేని చెరగని ముద్ర వేస్తూ ముఖ్యంగా ఆయన ఉండటం మంగళగిరికి పెద్ద వరం లాంటిది. ఈ రోజున మంగళగిరిలో రాష్ట్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తునైతే మంగళగిరిలో చేస్తున్న సంక్షేమం దానికి అనేక రెట్లు ఎక్కువగా ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక పేద వ్యక్తి ఎంఎస్ భవన్ నారా లోకేష్ గారు పార్టీ ఆఫీసులను తట్టి నాకు ఈ సమస్య ఉందంటే ఈ రోజున ముఖ్యంగా పేదవాడికి నిమిషాల మీద పని అవుతున్న పరిస్థితి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చూస్తున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈయన కుంటుబడిన మూసేసిన అన్న క్యాంటీన్లో తెలిసి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా ఆయన ఉన్న విద్యారంగంలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చి పాఠశాలలన్నింటినీ కూడా గతంతో పోలిస్తే అన్నింటినీ మెరుగుదిద్దిన పరిస్థితి. అలాగే విద్యా వసతులను మెరుగుపరిచి విద్యా నాణ్యతను పెంచి ఈ రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మనం తీసుకొచ్చినట్టయితే విద్యార్థులకు ఏదో మంచి చేయాలని చెప్పి వాళ్ళు తింటున్న ఆహారాన్ని సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టిన ఘన చరిత్ర కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారికే దక్కింది. ఈ రోజున అనేక శాఖలు ఉన్నప్పటికీ విద్యాశాఖ నుంచి మన యువకులకు ఏ విధమైన మాట ఇచ్చారో ఈ రాష్ట్రంలో వస్తున్న అనేక రకాల కంపెనీలు ఈ రోజున గూగుల్ కానివ్వండి అనేక కంపెనీలు, ఒక గూగులే కాదు అనేక కంపెనీలు వస్తున్నాయంటే కారణం నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల మీదే. ఈ రోజున దేశం మొత్తం చూస్తే 25 నుంచి 30% పెట్టుబడులు మన రాష్ట్రానికే దక్కినాయి అంటే అందుకు కారణం నారా లోకేష్ గారి మీద నమ్మకమే. కాబట్టి అటువంటి నాయకుడు మంగళగిరిలో మనకుండలో మన అదృష్టం అని తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వర్తించిన కాటగడ్డ మధుసూదనరావు గారు ఇప్పుడే కాదు మన ఎలక్షన్ ముందు కూడా మనం చూసాం. నారా లోకేష్ గారి స్ఫూర్తితో వడ్డేశ్వరం గ్రామంలో కాకుండా మండలంలో తాడేపల్లి మండలంలో ఆయనకి ఎప్పుడో చెదరం ముద్ర ఉంది. అలాగే నియోజకవర్గంలో కూడా అనేక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను మన కాటగడ్డ మధుసూదనరావు గారు చేయడం జరిగింది. ఈ రోజున కూడా ఇంత పెద్ద ఎత్తున చేసిన మధుసూదనరావు గారికి, కాటగడ్డ మన ఈపూరు కోట గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బాబు గారికి, వలీ గారికి, ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మస్తాన్ వలీ గారికి, మస్తాన్ భాయ్ గారికి మరియు వచ్చిన నాయకులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున రాష్ట్ర నాయకులు ఈ రోజున వచ్చి ఈ ఊర్లో ఇంత ఘనంగా విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాల్వ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరింపజేసుకున్నాము. అలాగే వారి తోడుగా మాల్యాద్రి గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. అనంతరం 1000 మందికి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలే కాకుండా మేము గతంలో కూడా మధు గారి సారథ్యంలో ఎలక్షన్కు ముందు కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సహాయ కార్యక్రమాల్లో కానీ చాలా చేశాము. ఇప్పుడు మన కళ్ళెదుట చూస్తూ ఉన్నాము. మా వడ్డేశ్వరంలో ఇప్పటికీ 2 కోట్ల పైసలకు వర్కులు చేసి ఉన్నాము. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 3 కోట్లు. అలాగే ఇంకా శాంక్షన్ అయ్యండి. దివీ స్లాబ్లు 2 శాంక్షన్ అయ్యండి. అవి కూడా కట్టి అయిపోయింది. ఓపెన్ చేసుకోవాలి వాటిని. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే మా లోకేష్ బాబు గారు ఇక్కడ రావటం మా నియోజకవర్గ ప్రజలు, మా ముఖ్యంగా వడ్డేశ్వరం ప్రజలను కూడా చాలా ధన్యము. ముఖ్యంగా మా ఊర్లో మధు గారు అనే వ్యక్తి రావటం వడ్డేశ్వరం గ్రామ అభివృద్ధికి చాలా సంతోషదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా కాటగడ్డ మధుసూదనరావు గారు ముందుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ ఇంత గొప్పగా జరగడం నిజంగా మా ఊరికి నిజంగా గర్వకారణం. ఇలాంటి మధుసూదనరావు గారు లాంటి వ్యక్తులు ఊరికి ఒకళ్ళు ఉన్నా చాలండి, ఆ ఊరు ఎంతో బాగుపడిపోతుంది. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని నేనున్నాను, మీకు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుకు వస్తానని చెప్పి కార్యకర్తలుగా మా అందరినీ పంపించి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తెలుసుకొని వాళ్ళకి ఆయన చేసే సహకారం చాలా గొప్పది. లోకేష్ బాబు గారు ఆయన చెప్పిన మాటలను బట్టి మధుసూదనరావు గారు కూడా మా గ్రామాల్లో అందరికీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈపూరు బాబాని కూడా మా అందరితో దగ్గరుండి మాతో మంచిగా పనులు చేపిస్తూ ఉంటారు. ఈరోజు ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున మహిళలు కూడా బయటకు వచ్చారంటే అది మహిళలందరూ కూడా కలిసి మహిళలు రావడం తక్కువ, మహిళలు బయటకు వచ్చారంటే అది మధుసూదనరావు గారి మీద అభిమానంతోనే బయటకు వచ్చారు. ఈరోజు మన లోకేష్ బాబు గారి మీద అభిమానంతో బయటకు వచ్చారు. మన లోకేష్ బాబు గారు కాన్స్టిట్యున్సీలో ఉండడం నిజంగానే మన అదృష్టం అనుకుంటున్నాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ఇక్కడ కదిలి రావడం చాలా గొప్పగా ఉంది. ఆయనకి మీ అందరి ముందు హ్యాపీ బర్త్డే.
ఇదిలా ఉండగా తాడేపల్లిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హాజరై కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోగంటి జయరాం, కోగంటి ప్రసాద్, కొమ్మారెడ్డి కిరణ్, కోగంటి వెంకటేశ్వరరావు, అన్నం కుసుమ, గుమ్మడి గోపాలకృష్ణ, తాడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా యువనేత, యువగళ అధినేత, డైనమిక్ లీడర్, ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే అఖండ విజయాన్ని సాధించినటువంటి కార్యదక్షుడు, కార్యదీక్షాపరుడు, ప్రపంచం చేతే అబ్బా అనిపించుకుని ఔరా అనిపించుకుంటున్నటువంటి పొలిటికల్గా ఎదిగినటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు. ఇది నిజమైన పండుగ రోజు. ఎందుకంటున్నానంటే పరిణతి చెంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మా ఇంటికి రావా ఒక్కసారి అని అనిపించుకున్నటువంటి రాజకీయ చరిత్ర ఏ యువ నాయకుడికి లేదని సగర్వంగా తెలుపుకుంటున్నాం. అటువంటి చరిత్రను సృష్టించినటువంటి లోకేష్ బాబు జన్మదినాన్ని మా ఎన్ఆర్ఐ ప్రతినిధి కోమటి జయరామ్ గారు ఆయన విన్నంటే ఉంటారు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన చాలా ఎంతో ప్రేమగా చూసేటువంటి లోకేష్ బాబు యొక్క జన్మదినాన్ని మేము ఈ లోకేష్ క్రీడా ప్రాంగణంలో మరి కోగంటి వెంకటేశ్వరరావు గారు, కోగంటి ప్రసాద్, రామారావు గారు ఇక్కడ పెద్దలందరి సమక్షంలో మేము జరుపుకోవడం నిజమైన పండుగగా భావిస్తున్నాం. ఎందుకంటే పరిణతి చెందిన నాయకుడికి నిజమైనటువంటి ఆనందంతో చేస్తున్నటువంటి జన్మదిన వేడుకలుగా భావిస్తున్నాం. జై తెలుగుదేశం, జై నారా లోకేష్, జై చంద్రబాబు. అండి చాలా సంతోషం. ఈరోజు నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం. ఈ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈ లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం. ఇక్కడున్న తెలుగుదేశం అభిమానులు, లోకేష్ బాబు అభిమానులు, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ బాబు గారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు లోకేష్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. మాకులాగానే అమెరికాలో ఉండి అమెరికాలో కూడా ఒక మంచి యూనివర్సిటీలో చదువుకొని పట్టభద్రుడై ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చి ఈ ప్రజాసేవలో నిమగ్నమయ్యి ఎన్నో అద్భుతాలు సృష్టించిన మా యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తు నాయకుడిగా ఆయన ఎదగటం చాలా మా అందరికీ సంతోషం. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తాడేపల్లిలో లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో ఈ రోజున గుమ్మడి గోపాలకృష్ణ గారు, జయరాం గారు, అలాగే కోగంటి వెంకటేశ్వరరావు గారు ఆధిక్యతన ఈ రోజున క్రీడా ప్రాంగణంలో భోజనాలు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, మరింత డెవలప్మెంట్ అవ్వాలని, అలాగే రాష్ట్రం మొత్తం కూడా అతని వైపు చూస్తుంది. ఈ రోజున ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే రాష్ట్ర అభివృద్ధి కానీ, అలాగే విభిన్నమైన పాత్రల్లో ఆయన రాష్ట్రాన్ని మొత్తం ఒకవైపు నడిపిస్తున్న లోకేష్ గారు వంక రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, దేవాంశు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్ళు ఆ కుటుంబం బాగుండాలని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. జై లోకేష్. తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి శేషు, నాగరాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కట్ట మీద తాడేపల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. కొల్లి శేషు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించాం మేము అందరం కలిసి. ఎప్పటికీ ఎమ్మెల్యేగా లోకేష్ గారు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే లోకేష్ అన్నయ్య ఇవాళ నారా లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇలాంటి పుట్టినరోజులు అన్నయ్య చాలా జరుపుకోవాలి. మాకెప్పుడు అన్నయ్య ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్న పరిపాలన చాలా బాగుంది. మేము ఆ పరిపాలనలో చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటున్నాము. మేము మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం వల్ల చాలా సంతోషపడుతున్నాము.
పాతూరులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అరవపల్లి శ్రీనివాసరావు, డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాతూరు గ్రామంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సౌజన్య అనే ఒక భరతనాట్యంతో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమం పెట్టి ఈరోజు మా పాతూరు గ్రామంలో బాగా ఆనందంగా చేసుకోగలిగాం. పాతూరు గ్రామంలో గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక పాట రాశారు లోకేష్ గారి మీద. ఆ పాట కూడా ఈరోజు ఇక్కడే రిలీజ్ చేశారు పాతూరు గ్రామంలో. రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఈ పాటని ఈరోజు పాతూరు గ్రామంలో ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మేము కేక్ కట్ చేసి మా అన్నదాన కార్యక్రమాన్ని బిగిన్ చేసాం, సాగుతుంది. మేమందరికీ భోజనం అందించి చక్కగా అందరికీ ఇంటికి వెళ్ళే వరకు మేము చక్కగా దగ్గరుండి చూసుకుంటాం. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు పాతూరు గ్రామంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా 2 బడ్డీ కొట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాళ్ళకి ఏది అడిగితే అది ఇచ్చే విధంగా మేము పనిచేస్తామని లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బడ్డీ కొట్టించినందుకు లోకేష్ గారు ధన్యవాదాలు. పుట్టినరోజుకి శుభాకాంక్షలు. మా ఊరు అరపల్లి శ్రీనివాసరావు గారు అన్న ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో వేడుకలు బాగా విజయవంతంగా చేపించాలని కోరుకుంటున్నామండి. కొట్టించినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. నవలూరు టీడీపీ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కొల్లి వెంకట్రామయ్య, చావలి ఉల్లయ్య, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలో ఏదైతే మన శాసనసభ్యులైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నవలూరు గ్రామంలో కొల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 53 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాము ఈ నవలూరు గ్రామం అంటేనే తెలుగుదేశం పార్టీకి ఎంతో ఫస్ట్ నుంచి కూడా ఎంతో అండదండగా ఉన్న గ్రామము. ఈ గ్రామంలో వాళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ ఏదో అంటారు చూసారా, కోస్తే పసుపే వస్తుందన్నట్టు ఈ గ్రామం మొత్తం ప్రజల్లో కూడా పసుపు కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రేమాభిమానాలకి ప్రతీకగా ఇలాంటి 53 కేజీల కేక్ తీసుకొచ్చి కోయడం కూడా ఒక సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. గ్రామ ప్రజలందరూ కూడా నిన్నగా మనం చూస్తే ఎన్టీఆర్ వర్ధంతి చేశారు. ఆ వర్ధంతి కూడా ఎంత ఉత్సాహంగా చేశారో మీరందరూ చూశారు. అదేవిధంగా ఈరోజు కూడా లోకేష్ గారు పుట్టినరోజు ఎంత ఘనంగా చేయడము ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆహ్లాదకర ప్రదేశానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం మాకు కూడా ప్రత్యేక సంతోషంగా ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటారు. అదేవిధంగా భవిష్యత్ తరాల వారికి వీళ్ళు దిక్సూచిగా లోకేష్ గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారో వాటందరికీ కూడా ప్రజలకు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ అభిమానాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనము. ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు 43వ పుట్టినరోజు నవలూరు గ్రామంలో నవలూరు నాయకులు కార్యకర్తల సమక్షంలో 53 కేజీల కేకు కటింగ్ చేయడం జరిగినది. ఎప్పుడు లోకేష్ బాబు గారు మనకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మనం ఎంతో డెవలప్ చేస్తున్నారు. అలాగే మనం ఏ ఎలక్షన్లు వచ్చినా ఏం వచ్చినా అండగా ఉండాలని ఈ మంగళగిరి నవలూరు నియోజకవర్గ నవలూరు ప్రజలందరూ లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన హ్యాపీ బర్త్డే. నవలూరు క్యాంపస్ ముఖ్యంగా నవలూరు గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. అట్లాగే మన నారా లోకేష్ బాబు గారు మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫస్ట్సారి అనేది ఓడిపోయి నవలూరు అనేది ఛాలెంజ్గా తీసుకొని 3560 ఓట్లు మెజారిటీ తెప్పించి గెలిపొంది నా నవలూరు గొప్పతనం సస్తా ఏంటో చూపించి ఇవాళ ఆ సస్తా మీద ఇవాళ మా కొల్లి వెంకటరామయ్య గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ మేము 50 కేజీలు కేకు ప్రారంభించి కటింగ్ చేపించడం జరుగుతుంది. ఇట్లాగే మేమందరం ఎప్పుడు ఇట్లా కలిసికట్టు పనిచేసుకుంటామని అందరికీ తెలుసు. ఈరోజు మంగళగిరి మండలం నవలూరు కొల్లి వెంకటరామయ్య, తోట శ్రీనివాసబాబు, పొత్తులు నాగరాజు, అలానే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఈ నవలూరు గ్రామంలో ఎంతో ఉత్సవంగా, అలానే లోకేష్ గారు పుట్టినరోజుగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా 12 మంది సభ్యులు
వాళ్ళ ప్రమాణిక స్వీకారం కూడా లోకేష్ గారి నాయకత్వంలో ప్రమాణ స్వీకారం పెట్టడం జరిగింది. పాత మంగళగిరి ఎంటీఎంసీ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు రేఖా సుధాకర్ గౌడ్, వాకా మంగారావు, ఏమినేని అర్జున్ రావు, కోసూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రాజ్య గృహకల్ప రోడ్లోని లియో కమ్యూనికేషన్ వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత శిశు ఆధార్ శిబిరం నిర్వహించారు. జర్నలిస్టు నాగరాజు నాయుడు, దామర్ల అన్వేష్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన శిబిరంలో 30 మంది పిల్లలకు శిశు ఆధార్ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకులు కుమ్మరి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఎర్రబాలెం గాంధీ బొమ్మ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలా శివాజీ, పలగాని తాతారావు, ఆలా వెంకటనారాయణ, గడదాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.